ప్రైజ్ ద లార్డ్. దైవవాకు కీర్తనలు 45, 13, 14 వచనాలు చదువుకుందాం. అంతఃపురములో నుండు రాజకుమార్తె కేవలము మహిమ గలది. ఆమె వస్త్రము బంగారు బుట్టా పని చేసినది. విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది. ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెలైన కన్యకలు నీ యొద్దకు తీసుకొని రాబడుచున్నారు. ఈ 45వ సంకీర్తన కొరాహు కుమారులు దేవుని ప్రేమను గూర్చి వ్రాసినారు. ఈ కీర్తనలో రాజు యొక్క సౌందర్యము, వైభవము, దయ, బల ప్రభావాలు, పవిత్ర స్వభావము, ప్రేమ కనిపిస్తుంది. అలాగే రాజకుమార్తె యొక్క స్వర్ణ అలంకారము కనిపిస్తుంది. యేసు ప్రభువు రాజుగాను పరలోక సంబంధమైన పెళ్లి కుమారునికి సాదృశ్యముగా కనిపిస్తాడు. రాజు కుమార్తె క్రీస్తు నిజ విశ్వాసులతో ఏర్పడిన సంఘమునకు సాదృశ్యముగా కనిపిస్తుంది. చదవబడిన వాక్యములో రాజకుమార్తె యొక్క అలంకారమును గూర్చి, ఆమె చెలికత్తెల యొక్క గూర్చి వ్రాయబడింది. వీటిని గూర్చి మనము ధ్యానము చేసుకుందాం. మనము అనేక వివాహాలు చూసి ఉంటాం. పెళ్లిలో పెళ్లి కుమార్తె ఆభరణములతోనూ చక్కని వస్త్రములతోనూ తన్ను తాను అలంకరించుకుంటుంది. పరిశుద్ధ గ్రంథంలో ఒక రాజు స్వయంవరం ప్రకటించినప్పుడు ఒక కన్యక తన అలంకారముతోనూ తన చెలికత్తెలతోనూ రాజును ఆకర్షించి రాణి అయింది. ఆమె ఎవరో ఇప్పుడు మనము తెలుసుకుందాం. అది షూషాను కోట. జనభరితముగా ఉంది. పనులతో చాలా సందడిగా ఉంది. కొందరు అశ్వికులు రాజమార్గమున నిలుచుండి దండోరా వేస్తున్నారు. ప్రజలు గుంపు కూడి వారు చెప్పబోవు ప్రకటన విందామని ఆతురతతో కనిపెట్టుకొని ఉన్నారు. రానైన వస్తీ రాజాజ్ఞను మీరిందని, ఆమెకు బదులుగా యోగ్యురాలైన కన్యకను రాణిగా చేయాలని రాజు కోరుచున్నట్లుగా ప్రకటించారు. అందుకు తగిన అర్హతలు అందమైన కన్యక, యోగ్యురాలు. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు మనము చదువుకుందాం. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్స అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తరువాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురము చేయబడి కన్యకలు అనేకులు షూషాను కోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరుకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగింపబడెను. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను ఆమె చెలికత్తెలను అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలమందుంచెను. ఎస్తేరు ఒక సామాన్యురాలు, అనాథ. అనేక కట్టడాలతో జీవితాన్ని గడుపుతుంది. ఈమెకు తల్లిదండ్రులు లేరు, కానీ దేవుడు ఈమెకి ఏమి ఇచ్చినాడంటే అందాన్ని ఇచ్చినాడు. పిన్న తండ్రిని ఆమెకు అనుగ్రహించినాడు. ఎస్తేరు అంటే పారసిక భాషలో నక్షత్రము అని అర్థం. హదస్స అంటే పరిమళము గల పువ్వుల పొద అని అర్థం. నిజంగానే పైరూపం మాత్రమే కాక అంతరంగం కూడా చాలా అందంగా పరిమళ వాసనగా ఉంది. ఎస్తేరు పినతండ్రికి లోబడి జీవించిన విధేయురాలుగా కనిపిస్తుంది. అంతేకాకుండా ప్రార్థనా జీవితము కలిగి ధైర్య సాహసాలు కలిగిన అందమైన యోగ్యురాలైన కన్యకగా కనిపిస్తుంది. అహర్వరేషు రాజు యేసు ప్రభువుకు సాదృశ్యముగా ఉన్నాడు. ఇక్కడ ఎస్తేరు క్రైస్తవ నిజ విశ్వాసులతో ఏర్పడిన సంఘమునకు సాదృశ్యముగా ఉన్నది. మొదటిగా చూస్తే ఎస్తేరు రాజు నగరికి తేబడెను. రాజు నగరు అంటే సంఘం.
ఎస్తేరు అందాన్ని బట్టి రాజనగరికి వచ్చింది. మనకున్న అందాన్ని బట్టి సంఘంలో ఉన్నాం. పైరూపము వయసు పెరిగే కొలది అందం తగ్గిపోతుంది. అయితే అంతరంగ సౌందర్యము వయసు పెరిగే కొలది ఇంకా అందంగా కనిపిస్తుంది. పేతురుకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు నను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. హృదయమును సరిచేసుకొని భయముతో కూడిన విధేయత, పరిశుద్ధత, దేవుని పట్ల ఉన్న భక్తి, ఆశాభావం, ఇవే దేవుడు కోరుకునే అలంకారం. సంఘము వీటిని అలంకరించుకోవాలి. రెండవదిగా చూస్తే ఎస్తేరు హెగే వశమునకు అప్పగింపబడెను. హెగే అంటే ధ్యానము అనే అర్థం. హెగే పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉన్నాడు. యేసు ప్రభువు ఆరోహణము అవుతూ సంఘాన్ని పరిశుద్ధాత్మకు అప్పగించినాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియు బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. పరిశుద్ధాత్మ దేవుని వాక్యమును వెల్లడి చేస్తూ ఆయన సత్యాన్ని వ్యక్తిగతంగా విశ్వాసులకు నేర్పిస్తున్నప్పుడు దాన్ని నేర్చుకునేందుకు సంఘము అనే విశ్వాసి ఆధారపడాలి. ఆయన మాటకు విధేయత చూపాలి. ఇక్కడ ఎస్తేరు గ్రంథం 15వ వచనం చివరిలో స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హెగే నిర్ణయించిన అలంకారము కాక మరి ఏమీయూ కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఎస్తేరు హెగే మాటకు విధేయత చూపింది, లోబడింది. ఇతర కన్యకలు హెగే ఇచ్చే అలంకారము కాక ఇంకా వారు సొంతంగా ఎక్కువగా అలంకరించుకున్నారు. అందుకే వారు రాజు దయను పొందుకోలేదు. ఎస్తేరు రాజు దయను పొంది రాణి అయింది. సంఘం అనే మనం పరిశుద్ధాత్మకు విధేయత కలిగి లోబడుతున్నామా? లేక ఇతర కన్యకల వలె లోకంలో ఉండే వాటి కొరకు ఆశపడి వాటిని కోరుకుంటున్నామా? మనలను మనము పరీక్షించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలను పెండ్లి కుమార్తెగా సిద్ధపరిచి పెండ్లి కుమారుని దగ్గరకు తీసుకొని వెళ్ళుతాడు. మూడవదిగా చూస్తే ఎస్తేరుకు పరిమళ క్రియల కొరకైన వస్తువులు ఇవ్వబడెను. పరిమళము అంటే సువాసన అని అర్థం. క్రైస్తవ జీవితము సువాసనను ఇచ్చేదిగా ఉండాలి. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. 6 మాసములు గోపరస తైలముతోనూ 6 మాసములు సుగంధ వర్గములతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు పోవువారు 12 మాసములైన తరువాత రాజైన అహర్వరేషునొద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజునొద్దకు ఆ విధముగా పోవుచుండెను. ఏమనగా ఆ తీరున వారు పరిమళ క్రియలు చేయు కాలము సంపూర్ణమగుచుండెను. ఈ గోపరసము మనకు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కనిపిస్తుంది అంటే నిర్గమకాండము 30వ అధ్యాయము 23-25 వచనాలు చదువుకుందాం. పరిశుద్ధుల స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసము 500 తులములను, సుగంధము గల లవంగ పట్ట సగము అనగా 250 తులముల ఎత్తును, నిమ్మగడ్డి నూనె 250 తులముల ఎత్తును, లవంగ పట్ట 500 తులములను, ఒలీవ నూనె సంభరమును 3 పళ్ళును తీసుకొని వాటిని ప్రతిష్ఠ అభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేలుకుని పని అయిన పరిమళ సంభరముగా చేయవలెను. అది ప్రతిష్ఠ అభిషేక తైలమగును. ఈ విధంగా తయారు చేయబడిన ప్రతిష్ఠ అభిషేక తైలము
పరిచర్య నిమిత్తము పరిశుద్ధాత్మ అభిషేకానికి గుర్తు. సౌలు రాజు దేవుని దృష్టిలో పాపం చేసినప్పుడు దేవుడు సమూయేలు ప్రవక్తతో, నీ కొమ్మును తైలముతో నింపుకొని యెషయి కుమారులలో ఒకరిని నేను రాజుగా నియమించెదను అని దేవుడు చెప్పినప్పుడు సమూయేలు తైలపు కొమ్మును తీసుకొని దావీదునకు అభిషేకము చేసినాడు. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను అని వాక్యం తెలియజేయుచుంది. అంటే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనంలో, మారు మనస్సు నిమిత్తము నేను నీళ్ళల్లో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. యోహాను భక్తుడు నీళ్ళతో మాత్రమే కాదు బాప్తిస్మము, పరిశుద్ధాత్మతో కూడా మీరు బాప్తిస్మం పొందాలి అని ఇక్కడ తెలియజేయుచున్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళల్లో నుండి ఒడ్డుకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి అతని మీదికి వచ్చుట చూచెను. మానవుడిగా జన్మించిన యేసు ప్రభువు నీళ్లతో బాప్తిస్మం పొందిన తర్వాత పరిశుద్ధాత్మను పొంది పరిచర్య చేసినాడు. అదేవిధంగా శిష్యులు కూడా మేడగదిలో పరిశుద్ధాత్మను పొందిన తర్వాత బలంగా పరిచర్య చేసినారు. కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ బాప్తిస్మము ప్రతిష్ట అభిషేక తైలమునకు గుర్తుగా ఉంది. క్రైస్తవులమైన మనము బాప్తిస్మం తీసుకొని నేను యేసు ప్రభువుకు ప్రదానము చేయబడినాను, నన్ను వివాహము చేసుకుంటాడు అని అనుకుంటే తప్పు. పరిశుద్ధాత్మ బాప్తిస్మం కూడా కావాలి. పరిశుద్ధాత్మను పొందినప్పుడు మన జీవితము ఎలాగుంటుందంటే ఒక సువాసనగా ఉంటుంది, ఆయనకు పరిమళ వాసనగా ఉంటుంది. కొరింథీయులకు రాస్తున్నటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం ప్రకారము మన జీవితము పౌలులాగా సువాసననిచ్చే సాక్షి జీవితము కలిగి ఉండాలి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం ప్రకారము మన జీవితము యోబులాగా సువాసననిచ్చే భక్తి జీవితము కలిగి ఉండాలి. కీర్తనలు 133వ కీర్తన 1-2 వచనాల ప్రకారము మన జీవితము సువాసననిచ్చే సహోదర ఐక్యత, సంఘ ఐక్యత కలిగి ఉండాలి. ఫిలిప్పులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం ప్రకారం మన జీవితము సువాసననిచ్చే కానుక, సమర్పణ కలిగి ఉండాలి. ఎస్తేరు దగ్గర పరిమళ క్రియలు ఉన్నాయి. మనము సువాసననిచ్చే క్రియా జీవితం కలిగి ఉన్నామా? మనలను మనము ప్రశ్నించుకుందాం. 4వదిగా చూస్తే ఎస్తేరుకు భోజన పదార్థములు ఇవ్వబడెను. భోజన పదార్థములు అంటే వాక్యమనే భోజనం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనం. ఆహారం వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించెను. దేవుని వాక్యము విని దాని ప్రకారము నడుచుకోవడంలోనే మనిషికి నిజమైన జీవము కలుగుతుంది. విశ్వాసులు శక్తిమంతులై, భక్తిపరులై, విధేయులైన పిల్లలుగా మారుతారు. యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాలు చదువుకుందాం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై యుండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలియున్నాడు. దేవుని వాక్యము మనకు అద్దం లాంటిది. యేసుక్రీస్తు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు, హెచ్చరిస్తున్నప్పుడు వాక్యం అనే అద్దంలో మనల్ని మనము చూసుకోవాలి కానీ ఇతరులను చూడకూడదు. రోజుకు ఎన్నిసార్లు అద్దం దగ్గరికి వెళ్ళి నీ పై రూపాన్ని సరి చేసుకుంటున్నావు? మరి వాక్యం అనే అద్దం దగ్గరికి వస్తున్నావా? నీ ఆత్మను సరి చేసుకుంటున్నావా? మనల్ని మనము
ప్రశ్నించుకుందాం. 5వదిగా చూస్తే ఎస్తేరుకు 7 ఆడపిల్లలను చెలికత్తెలుగా ఇవ్వబడెను. పరిశుద్ధాత్మ దేవుడు 7 విధాలుగా నరునికి సహాయము చేస్తాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనము, 3వ అధ్యాయము 1వ వచనము, 4వ అధ్యాయం 5వ వచనము, 5వ అధ్యాయము 6వ వచనములో దేవుని 7 ఆత్మలను గురించి వ్రాయబడింది. ఈ 7 ఆత్మలు తండ్రి అయిన దేవునితో, కుమారుడైన యేసు ప్రభువుతో పాటు పరిశుద్ధాత్మకు సూచనగా కనిపిస్తుంది. 7 అనే సంఖ్య సంపూర్ణతకు సూచనగా ఉంది. ఆత్మదేవుడు మనకు ఎలాగూ సహాయం చేస్తాడో చూద్దాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. పరిశుద్ధాత్మ దేవుడు మనకు దేవుని యందు భక్తిని, భయమును, జ్ఞానమును, వివేకమును, మంచి ఆలోచనను, బలమును, తెలివిని అను 7 చెలికత్తెలను ఇస్తాడు. మూలపాఠములో అంటే కీర్తన 45:14 వచనములో చెప్పినట్లుగా, ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెలైన కన్యకలు నీ యొద్దకు తీసుకొని రాబడుచున్నారు అన్నట్లుగా నీతో పాటు వచ్చేవి ఈ 7 మాత్రమే. నీ ఆస్తిపాస్తులు, పేరు ప్రతిష్టలు ఏవి నీతో రావు. ఎస్తేరు తన చెలికత్తెల ద్వారా పెళ్లి కుమార్తెగా సిద్ధపడింది. మరి నీకు ఈ చెలికత్తెలు ఉన్నారా? ఒకటి ఉండి ఒకటి లేదని కాదు. 7 సంపూర్ణతకు సూచనగా మనము 7 ఆత్మలను కలిగి ఉండాలి. ఈ చెలికత్తెలే నిన్ను పెళ్లి కుమార్తెగా సిద్ధపరుస్తాయి. ఈ చెలికత్తెలను కలిగి ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయునుగాక. 6వదిగా చూస్తే ఎస్తేరును అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలమందుంచెను. అంతఃపురములు స్త్రీల కొరకు ప్రత్యేకింపబడెను. కుటుంబ పెద్ద తప్ప మరెవ్వరూ అచ్చటికి పోవడానికి వీలు లేదు. శ్రేష్టమైన స్థలము అంటే దైవ సన్నిధిలో ఉండడం, యేసు పాదాల యొద్ద కూర్చోవడం. లూకాసు వార్త 10వ అధ్యాయం 39లో మరియా యేసు పాదాల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. 42వ వచనములో మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని యేసు ప్రభువు చెప్పినాడు. దేవుని సన్నిధి అనే గదిలో పెళ్లి కుమార్తెగా సిద్ధపడదాం. మనము అంత్యకాలంలో ఉన్నాం. యేసు ప్రభువు మధ్యాకాశంలోనికి పెళ్లి కుమారుడిగా రాబోతున్నాడు. గొర్రెపిల్ల వివాహోత్సవ స్వయంవరం జరగబోతుందా హో అని సృష్టి దండోరా వేస్తూ ఉంది. నీకు వినబడుతుందా? కనిపిస్తూ ఉందా? అయితే ఆ గొర్రెపిల్ల వివాహోత్సవ స్వయంవరంకు సిద్ధపడ్డావా? ఒక అనాథ అయిన యూదురాలైన ఎస్తేరు హెగే సహాయంతో ఏ రీతిగా పెళ్లి కుమార్తెగా సిద్ధపడి రాణి అయిందో, అదే రీతిగా మనము పరిశుద్ధాత్మ సహాయముతో పెళ్లి కుమార్తెగా సిద్ధపడుటకు దేవుడు సహాయము చేయునుగాక. ఆమేన్.